అతని వైఫ్ కాఫీ తీసుకొచ్చిచ్చింది. డైరెక్టర్ వెయిట్ చేస్తోంది. ప్రొడ్యూసర్ వచ్చాడు. లడ్డు లాంటి డైరెక్టర్ కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ కథే మన సినిమా. డైరెక్టర్ చెప్తుంది, ఇప్పుడు మన కథ ఏంటంటే, ఆ లడ్డు డైరెక్టర్ కథ స్టార్ట్ చేసింది. ఇదేంట్రా స్వామి? తర్వాత ఏంటో చెప్పు. ఇప్పుడు కంతే రాశానమ్మే. తర్వాతది రేపు రత్తానే. ఏకటమ్మా ఎట్టగుంది? సూపర్ ఉందమ్మా. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్నంతగా మనసు తహతహలాడిపోతుంది. ఆహా, నీకు తహతహలాడిపోతున్నావు మోకైతే. మీరు ఊరుకోండమ్మా, వాళ్ళు అలాగే అంటారు. మీరు రాసేయండమ్మా. అంతేనంటావా? అంతేనమ్మా, మీరు నింపేయండమ్మా. పేపర్లని నిండిపోవాలంతే. ఏంటలా ఎర్రి మొహాలేసుకొని చూస్తున్నారు? ఎల్లడిక నుంచి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. రావే. కూర్చుని నువ్వు కూడా కూర్చో కట్టమ్మా. బాహుబలి 3 లాంటి సినిమా ప్లాన్ చేయాలి. ఆ జక్కన 1, 2 తీస్తే ఈ జక్కి 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ కళావతి. ఎంత ధైర్యమే నీకు? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తావా? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? ఇంకా ఏంటి నడుస్తున్నావు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఎవడి మీద కంప్లైంట్ చేసావే? ఈ విషయం ఈయనకెలా తెలిసింది? అంటే ఇన్స్పెక్టర్ కిరణ్ చెప్పిందా? ఏంటే ఏం మాట్లాడవు? ఏం చెప్పి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నాకు తెలియకుండా 20 లక్షలకు షూరిటీ సంతకం పెడతావా? ఏ ధైర్యంతో అలా చేసావే నువ్వు? బాగా కొవ్వు పట్టిందే నీకు. అసలు ఎవరే వాళ్ళు? 20 లక్షలకు సంతకం పెట్టావంటే మీ మధ్య అంత ర్యాప ఉందా? కొంచెం కూడా భయం అనిపించలేదా? పైగా అది మోసం చేసేంత వరకు తెచ్చుకున్నావు. మోసపోయిన తర్వాతైనా నాతో ఒక్క మాటైనా చెప్పావా? మీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేసిందండి. ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. 20 లక్షలు నాకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావే? అంటే నా డబ్బులు దొంగతనం చేద్దాం అనుకున్నావా? వాడెవడో బ్లాక్మెయిల్ చేయడం, వాడిని కలవడం, ఇంత జరుగుతున్నా దాచావు. అంటే నువ్వు మామూలు ఆడదానివి కాదే. అసలు వాడిని కలిసి ఏం చేసేదానివే? అబ్బా, కోపమా? ఎందుకు వస్తుంది కోపం? చేసిన ఏదో పనికి సిగ్గుపడాలి కానీ కోపం ఎందుకు వస్తుంది? బాగా తెలిసిన ఫ్రెండ్ కదా అని షూరిటీ సంతకం చేశారండి. అది మోసం చేస్తుంది. ఇంతవరకు వస్తుందని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహించలేదండి. ఇంత జరిగినా నాతో చెప్పకపోవడాన్ని ఏమంటారే? చెప్పకపోవడం నా తప్పే, నన్ను క్షమించండి. నా పరువు తీసావు కదే. సిటీ మేయర్నైనా నేను ఈ విషయం అందరికీ తెలిస్తే జనాలకు నా మొహం ఎలా చూపించను? రేపు పొద్దున్న నన్ను గెలిపించండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎలా అడగలనే? ఈ పని చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించావా? నాకు తెలియకుండా ఒక వీధి రౌడీని కలుస్తావా? ఎందుకే నీకు ఈ బతుకు? చావే. నాకు సహాయం చేస్తారని మీకు కంప్లైంట్ ఇచ్చారు, కానీ నా భర్తకు చెప్పి నా కాపురానికే సమస్య తీసుకొస్తారనుకోలేదు. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఒక్కసారి బయటకు వచ్చి చూడు.
చూడు. ఏ నీకేమైనా పిచ్చా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పావే? మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన చూస్తే బాగోదు. ఏందే ఇప్పుడు ఏడుస్తున్నావు? పోలీసులకు చెప్పే ముందు ఏమైంది తెలివి? మేయర్ సార్ ఉన్నాడని తెలిసే వచ్చినా డైరెక్ట్ గా వెళ్ళి ఆయన ముందే కూర్చుని డబ్బులేమని అడుగుతా. నీకు దండం పెడతాను, అంత పని చేయకు. ఆల్రెడీ ఆయనకి ఈ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావంటే పెద్ద గొడవ అవుతుంది. అయితే నాకేంటి? నా డబ్బు నాకు కావాలి. నీ డబ్బులు నీకు ఏదోలా అరేంజ్ చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, ఇప్పుడు పోతున్నాను కదా అని ఇంకొకసారి పోలీసులు గీలుసులు అన్నావనుకో, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. సరే, ఇంకెప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళను. అర్థమైంది కదా? అమ్మా ఇవాళ ప్రశాంతంగా ఉందమ్మా. అవునానా, ఆ కర్రోడు వెళ్ళిపోయాక చాలా ప్రశాంతంగా ఉంది నానా. అమ్మని కంట్రోల్ చేయడానికి కట్టం వచ్చింది, కర్రోడు వెళ్ళిపోయాడు. ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చు. అయ్యగారు టీ. ఏంటమ్మా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవును, నువ్వు మా మావని ప్రేమిస్తున్నావు కదా? అవును, వాడు నావాడు కాదని ఎవరైనా వస్తే ఆపే. నీకు ఇక్కడ ఎవరు కాంపిటీషన్ లేదులే. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు. ఇన్స్పెక్టర్, ఎవరమ్మా ఈవిడ? ఈ మధ్య సినిమాల్లో ఇలా అరవట్లేదే. పాపం అప్డేట్ అవ్వలేదనుకుంటా. ఏయ్, ఆవిడని చూస్తే ఒరిజినల్ ఎమోషన్ లా ఉంది. అనవసరంగా వెళ్ళి తన్నులు తినకు. ఏంటి స్వాతి, ఏమైంది? చేసిందంతా చేసి మళ్ళీ ఏమైందని అడుగుతారేంటి? ఈవిడ సీరియల్ బ్యాచ్ అనుకుంటా. ఎమోషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. కట్టమ్మా. అసలేమైంది స్వాతి? నేనేం చేశాను? ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి గొప్పగా చెప్తుంటే నిజంగానే నువ్వు చాలా మంచిదానివి, నిజాయితీగా పనిచేస్తావు, అందరికీ సాయం చేస్తావు అనుకున్నాను. కానీ మీరు నా జీవితంతో ఆడుకున్నారు. అమ్మో బాబోయ్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పలేదండి. స్వాతి, ముందు నీ ఆవేశాన్ని తగ్గించుకొని ఏం జరిగిందో చెప్పు. మీరు నాకు సాయం చేస్తారని నమ్మి నా సమస్య ఏంటో పూర్తిగా మీకు చెప్పేశాను. మీకు అనవసరంగా కంప్లైంట్ ఇచ్చాను. మీకు అప్పటికీ చెప్పాను మా ఆయనకి ఈ విషయం కూడా తెలియదని. కానీ మీరేం చేశారు? విషయం మొత్తం ఆయనకి చెప్పారు. మా ఆయన మీకెంత ఫ్రెండ్ అయినా ఒక ఆడది మీ సాయం కోరొచ్చినప్పుడు సాటి ఆడదానిలా సమస్య ఏంటో తెలుసుకుంటామనుకున్నాను. మీకు చెప్పుకుంటే నా ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందనుకున్నాను. కానీ మీరు నా ప్రాబ్లం ఇంకా పెద్ద చేశారు. చూడు, అనవసరంగా సాగదీయకుండా ఏం చెప్పాలనుకున్నావు స్ట్రైట్ గా చెప్పు. మీరంతా మా ఆయనకి చెప్పేశారు కదా. ఆయన నన్ను నిలదీశారు, కొట్టారు. ఇప్పుడు నన్ను ఆయనకి ఏం చెప్పుకోమంటావు? పోయి పోయి మీకు చెప్పుకున్నాను చూడు. ఛీ, నాది బుద్ధి తక్కువ. ఇంక మీరు నాకే సాయం చేయక్కర్లేదు. ఇంతటితో వదిలేయండి. ఆమడా ఎవరో వచ్చినట్టున్నారా? మంచి ఆర్టిస్ట్ అనుకుంటా. పెద్ద డైలాగ్ ఈజీగా చెప్పేసింది. అబ్బా నువ్వుండమ్మా, పానకంలో పుడకలాగా ఊరికనే దూరుతున్నావు. ఆ? ఎవరక్క తను? నిన్నెందుకు అనుమానిస్తుంది? తను నా ఫ్రెండ్ మేయర్ వైఫ్. ఇప్పుడు తన మీద ఎలాంటి అనుమానం లేదు. తనేం చేయలేదు. అంత రచ్చ చేస్తే ఏం చేయలేదంటారేంటి? ఇదిగో అమ్మడి సంగతి అమ్మడు చూసుకుంటుంది. నువ్వు గమ్మునుండు, లేకపోతే అనవసరంగా తన్నులు తింటావు. అమ్మో నాకెందుకులే. నోరు మూసుకుని పదండి లోపలికి. మేడం ఎక్కడ పోతున్నాం? స్వాతి ఫ్రెండ్ ఇంటికి. గాడికి ఇప్పుడెందుకు మేడం? ఈ కేసులో స్వాతి నిర్దోషి అని నాకు అనిపిస్తుంది. మరి గట్లయితే దోషులెవరు మేడం? వీళ్ళు అని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది తెలుసుకుందామని అనుష ఇంటికి వెళ్తున్నాం. ఆయన గాడ్ ఎవరు చెప్తారు మేడం దోషులెవరో? దోషులు ఎవరో చెప్పరు. ఏ మనిషి గురించి అయినా బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. అనుష గురించి కూడా తను ఎలా బిహేవ్ చేస్తుంది, తన యాటిట్యూడ్ ఎలాంటిదని తన మదర్ని అడిగి తెలుసుకుందామని. తను చెప్తుందంటారా మేడం? చెప్పదంటావా? కూతురు చెడ్డదే కావచ్చు,
కానీ ఒక తల్లి తన కూతురు చెడ్డదని చెప్పదు కదా మేడం. అయినా మేడం స్వాతి నిర్దోష అని తన ఫ్రెండ్ వల్లనే ఆమె ప్రాబ్లంలో పడ్డదని మీరెట్లా కేసు చేసిరు మేడం? దానికో చిన్న డ్రామా ప్లే చేశాను. ఏందది మేడం? రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం. అసలు మీరు ఏ ఎస్బీఐలోనే ఉండాల్సింది మేడం. ఏంటే అంటే సిబిఐ అనబోయి ఎస్బీఐ అన్న మేడం. పెండింగ్లు ఉన్న పెద్ద పెద్ద కేసులను కూడా మీరు గిట్లనే ఈజీగా సాల్వ్ చేసేస్తారని. పొగిడించాలు పద. పొగిడితే కూడా నవ్వదేం రా. ఇక నువ్వు నడు. ఇగో ఎవరన్నారా ఇంట్లో? ఓ హలో, ఉన్నారా లేరా? అనుష మదర్ మీరేనా? అవునండి. ఏం జరిగింది? అనుష ఏమైనా చేసిందా? అదేంటి నేనేమి చెప్పకుండానే అనుష ఏమైనా చేసిందని అడుగుతున్నారు? అంటే మీ అమ్మాయి చేయకుండా పనులేమైనా చేస్తుందా? అబ్బే అదేం కాదు, మామూలుగానే అడిగాను. మీరు కూర్చోండి. పర్వాలేదు. మీరు బాగా రిచ్ అనుకుంటా. ప్రతి వస్తువు చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది. మొదటి నుంచి మీరు రిచ్చేనా లేదా ఈ మధ్యనే సంపాదించారా? మీకేం కావాలి మేడం? గుడ్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ కూతురు గురించి తెలుసుకుందామని వచ్చాం. ఒక తల్లిగా మీ కూతురు గురించి మీరేం చెప్తారు? అఫ్కోర్స్ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా ప్రతి పేరెంట్స్ తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు. మీ దృష్టిలో కూడా మీ కూతురు అనుష గ్రేట్ పర్సన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు నిజమే చెప్పాలి. నిజం మాత్రమే చెప్పాలి. ఎందుకు మేడం నా కూతురు గురించి అంత గుచ్చుగుచ్చి అడుగుతున్నారు? నేను తెలుసుకోవచ్చా? షూర్. ఒక కేసు విషయంలో మీ కూతుర్ని అనుమానిస్తున్నాం. కేసా? సో మీరు చెప్పే దాన్ని బట్టి ఆ కేసుకి మీ కూతురికి ఎంతవరకు సంబంధం ఉందో మేము నిర్ధారిస్తాం. చెప్పండి. ఏంటి సైలెంట్ అయిపోయారు? అంటే మీ కూతురు కరెక్ట్ పర్సన్ కాదు అని మేము అనుకోవచ్చా? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మంచి బుద్ధులతోనే పెంచాలనుకుంటారు. వాళ్ళు అలానే పెరుగుతున్నారని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అలా పెరగటం లేదు. మన చేయి దాటిపోయారని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. అది తప్పని చెప్పినా తప్పన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. నా కూతురు మంచిదా చెడ్డదా నాకు తెలియదు. మీరిందాకన్నారే మొదటి నుంచి రిచ్చా అని. కాదు, మా ఇల్లు ఇంత కాస్ట్లీగా కనిపించడానికి కారణం నా కూతురే. తనకు డబ్బంటే చాలా ఆశ ఎక్కువని నాకు చాలా లేటుగా తెలిసింది. తనేం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని కలుస్తుందో ఏమడిగినా నాకు సమాధానం ఇవ్వదు. చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతుంది. తర్వాత నేను కూడా అడగటం మానేశాను. అలవాటు చేసుకున్నాను. ఇంతకీ మీ అమ్మాయి గుడ్డా బ్యాడా? ఇంతసేపు నేను చెప్పింది అదే కదా బాబు. సో మీ అమ్మాయి డబ్బు కోసం ఏదైనా చేస్తుందంటారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్స్కి మీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గానే ఉంది. డబ్బు కోసం మీ అమ్మాయి నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తుంది. పాపం, ఒక అమ్మాయికి వాళ్ళ జీవితంతో నీ కూతురు చాలా దారుణంగా ఆడుకుంది. చెప్పాను కదా మేడం, అది దాని నైజం. ఓకే, ఏ టైంలో అయినా మీ కూతురు విషయంలో డీటెయిల్స్ కావాల్సి వస్తే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. థ్యాంక్ యూ. సీను, చలో. ఏంటి ఇంత లేటు? ఎంత వెయిట్ చేశానో తెలుసా? మరి అందరినీ మేనేజ్ చేసి రావాలి కదా. అయినా నీ కోసం వెయిట్ చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? అయితే నా కోసం వెయిట్ చేస్తే బాగుంటుందన్నమాట.
నేను పక్కనుంటే బాగుంటుందేమో అనుకున్నాను. సర్లే నేను వెళ్తాను, నువ్వు వెయిట్ చేయి. చెప్పావులే సోది. మరి వచ్చిన తర్వాత కూర్చోబెడితే సోది చెప్పక ఇంకేం చేయమంటావు? నీకు నచ్చింది చెయ్యి. నీ దగ్గరుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? మరి ఉండిపోవచ్చు కదా. అది ఎలా కుదురుతుంది? ఇంకెన్నాళ్ళు ఇలా? మన ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. తర్వాత యాదగిరి విషయం బయటపెట్టి దాన్ని బయటికి తోసేసి నిన్ను పెళ్లి చేసుకుంటా. అప్పుడు నేను మేయర్ పెళ్ళాన్నైపోతాను కదా. అవును, నువ్వు ఈ మేయర్ పెళ్ళాం అయిపోతావు. అబ్బా, ఊహించుకుంటేనే ఎంత బాగుందో తెలుసా. ఇదంతా జరుగుతుందంటావా? నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది, కానీ మళ్ళీ కానీ ఏంటి? ఒక 2 monthsలో ఎలక్షన్స్ అయ్యే వరకు మన స్టైల్లో దాన్ని టార్చర్ చేద్దాం. ఈలోపు అదే పారిపోలేదనుకో, తర్వాత అదే విషయం మీద నేనే దాన్ని బయటికి తోసేస్తా. ఇంక మనకు అడ్డే ఉంటుంది. ఇంకో 2 నెలలు వెయిట్ చేయాలా అయితే? నా కోసం వెయిటింగ్ చేస్తే బాగుంటుంది అన్నావుగా, చెయ్యి. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆ కిరణ్ గురించి అందరూ చెప్తుంటే నాకు చాలా భయమేస్తుంది. తనని అండమాన్కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. తన గురించి నీకెందుకు భయం? అయినా సిటీలో కూడా చాలా పనులకు తను అడ్డుపడుతూనే ఉంది. తనకు ట్రాన్స్ఫర్ చేయించాలని చాలా ట్రై చేశాను, కానీ తనకున్న బెస్ట్ రిగార్డ్ వల్ల అది నా వల్ల కాలేదు. మరెలా? మనకి భయమేముంది? నేను వేసిన స్కెచ్కి కిరణ్ కాదు కదా, దాని బాబు కూడా మనల్ని ఏం చేయలేడు. ఏమో, నాకు తన గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. అందుకే సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిదని తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాను. చూద్దాం, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. రాజకీయం నేర్పించిన మర్మసూత్రం అది. సరే, నేను వెళ్ళొస్తాను. క్యాంపెయినింగ్కి టైం అవుతుంది. అప్పుడే వెళ్ళిపోవాలా? వెళ్ళాలి కదా మరి. సరే, బాయ్. బాయ్. అరే సదాశివం, 2 రోజుల సంది తోమనికి ఎవ్వరు దొరకకపోయేసరికి చేతులు బాగా దురద పెడుతున్నాయిరా భయ్. అన్నా, నువ్వు చెప్పేది నిజమా అన్నా? అరే అవురా భయ్, ఏందురో గట్ల అడిగినావు? ఏం లేదన్నా, గతంలో ఓ పోలీసోడు దొంగల్ని కొట్టి లాస్ట్కి సైకో అయిపోయాడంటన్నా. అప్పటి నుంచి ఎవడ కనపడ్డా కొట్టుడంటన్నా. నువ్వు కూడా పోలీసోళ్ళ సైకో అయిపోతావేమోనని. అరే పైడిగా, జర ఎన్నికెళ్ళని పట్టుకోరా. అన్నా, ఏం చేస్తున్నావు అన్నా? ఏందిరా నీ అబ్బా? అమ్మా, నేనేదో చేతులు గులగుల పెడుతున్నాయని చెప్తే సైకో సైకో అంటావురా? సైకో అంటావురా? అబ్బా, ఇంకా రురా. అబ్బా, నువ్వు గట్లా అరుస్తుంటే నా గుండెల్లో గిటార్ కొట్టట్టున్నదిరా. నేను సైకోని కదా, సైకోని కదరా, సైకోని. అన్నా వదిలే అన్నా, ఏదో సరదాగా అన్నా. రేయ్ గాని వదిలేరా, గట్ల రా కొడక దారికి. అన్నా, ఇంకోసారి నాతో అడ్డదొడ్డంగా మాట్లాడినవనుకో అడ్డంగా దంచుతా కొడక. ఏంటన్నా, ఏదో సరదాగా అంటే అంత గట్టి కొట్టావేంటన్నా? మళ్ళా సైకోలు కొడితే మెల్లగా తాకుతుందో గట్టిగా తాకుతుందో తెలియాలి కదరా. అవురా, మేడం గా స్వాతికి ఫోన్ చేయమన్నది కదరా, చేసినావురా? ఆల్రెడీ చేశానన్నా. మళ్ళా మేడం ఏదిరా? అదిగో వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మీకు ముచ్చడి చెప్పాలి, చెప్పమంటావా? ఏంటి? గదేందో గాని నేను ఎప్పటికి ఇట్లా తలుచుకోగానే నువ్వు గట్ల వచ్చేస్తావు. ఏందంటావు ముచ్చట? ఇప్పుడు ఏం తలుచుకున్నావు? గదే, గీని స్వాతికి ఫోన్ చేయమని చెప్పిరు కదా, గీ సదాశివం గాని ఇప్పుడే అడుగుతున్నా, గప్పుడే మీరు వచ్చిర్రు. ఇంతకీ ఫోన్ చేశారా లేదా? చేసినా మేడం. ఈ పాటికి ఊపుకుంటూ వస్తేనే వచ్చింది. మేడం రమ్మన్నారట. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు యాదగిరికి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయని చెప్పి ఎప్పుడు తీసుకురమ్మంటాడు, ఎక్కడికి తీసుకొని రమ్మంటాడో కనుక్కోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి. మీ ఎదురుగా పోలీసులు ఉన్నారన్న విషయం మర్చిపోయి ఫోన్ చేయి. ఇగో మల్లాగాడు ఫోన్ ఎత్తంగానే ఏడున్నావని అడగంగానే ఏం చెప్పాలో తనకు తెలుసు. నువ్వు సైలెంట్గా ఉండు.